ఆయుర్వేదం అనేది ఒక వేదాంగం. అథర్వణ వేదం నుంచి తీసుకోబడింది. మనకి 4 వేదాలు, 6 వేదాంగాలు ఉన్నాయి. దాంట్లో ఆయుర్వేదం గూడా ఒకటి. ఆయుర్వేదం అంటే ఆయుష్ గురించి, అంటే జీవన కాలం ఉంటుంది గదా! ప్రతి మనిషికి ఎన్నాళ్ళు జీవిస్తాడో ఆ కాలం ఉంటుంది గదా! దాని గురించి వేదము అంటే తెలుసుకోబడింది. ఏదైతే మన జీవన పరిణామం గురించి, జీవన కాలం గురించి తెలుసుకోబడుతుందో దాన్నే ఆయుర్వేదం అని చెప్పాలి. అంటే నాలెడ్జ్ ఆఫ్ లైఫ్ సైన్సెస్. లైఫ్ సైన్స్ గురించి ఒక నాలెడ్జ్ అనేది తెలుసుకోవడమే ఆయుర్వేదం. ఈ ఆయుర్వేదము కొన్ని వేల సంవత్సరాల క్రితమే ఉన్నట్టు మనకి రామాయణం చెప్తోంది. రామాయణంలో లక్ష్మణుడికి సంజీవిని అని ఒక మూలిక తీసుకొచ్చి హనుమంతుల వారు బతికించినట్టుగా మనకి చాలా గొప్ప కథ ఉంది. అంటే ఆ కాలం నుంచే ఆయుర్వేదం వాడుకలో ఉన్నట్టుగా తెలుస్తుంది. ఈ ఆయుర్వేదానికి మూలకారకులు ఎవరంటే మొట్టమొదలు అగ్నివేశుడు. వీళ్ళందరూ మహర్షుడు. చరకుడు తర్వాత వాగ్భటుడు, తరువాత ధన్వంతరి. వీళ్ళందరూ 4 స్తంభాలు లాంటి వాళ్ళు. ఈ ఆయుర్వేదాన్ని అద్భుతమైన లైఫ్ సైన్స్గా నిలబెట్టినటువంటి 4 మహర్షులు కూడా చాలా కృషి చేశారు. కాకపోతే ఆంగ్ల వైద్యము చాలా డామినేట్ చేసింది మన భారతీయ వైద్య శాస్త్రాన్ని. భారతీయ వైద్య శాస్త్రం ఏది అంటే అది కేవలం ఆయుర్వేదమే. అయితే ఈ ఆయుర్వేదము అణగదొక్కబడింది. అంటే మనకి స్వాతంత్రం రాకమునుపు ఆయుర్వేదమే అందరూ కూడా వాడేవారు. అంతేకాదు కొన్ని వేల సంవత్సరాల నుంచి అప్సరసలేంటి, యోగినులేంటి, దేవతలేంటి అందరూ కూడా ఆయుర్వేద వైద్యాన్ని, ముఖ్యంగా మనకి అశ్విని దేవతలను 2 ఉంటారు. వారిద్దరూ కూడా ఆయుర్వేద వైద్యాన్ని అందరికీ అందిస్తూ ఉండేవారు. ఇది అమెరికాలోను యూకే అండ్ యుఎస్లో లైసెన్స్ ఉన్న వైద్యంగా వాళ్ళు పరిగణించట్లేదు. కానీ రష్యాలో మాత్రము లైసెన్స్ ఉన్న ఒక ప్రాక్టీషనర్గా ఆయుర్వేదం చలామణి అవుతుంది. భారతదేశంలో అంటే ఇతర కంట్రీస్లో కూడా బాగా ప్రాచుర్యం ఉన్నటువంటి ఆయుర్వేదం మనకి భారతదేశంలో ఎందుకు ఎక్కువ లేదు అంటే ల్యాక్ ఆఫ్ రీసెర్చ్. దీని గురించి ఎవరు కూడా విస్తృతమైన పరిశోధనలు చేయటం లేదు. ఆయుర్వేదం గురించి బాగా పరిశోధన చేసినట్టయితే మాత్రం తప్పకుండా ఇది ఆంగ్ల వైద్యాన్ని మించినటువంటి అద్భుతమైన ఫలితాలని అందరికీ ఇవ్వగలుగుతుంది. అంటే ఏదైనా కూడా ప్రూవ్ అవుతే కానీ మెడిసిన్కి ఎవరు కూడా సమాజంలో దాన్ని ప్రవేశపెట్టరు. అలా ప్రూవ్ చేయటానికి దీని మీద రీసెర్చ్ అనేది పెద్దగా జరగలేదు ఇంతవరకు. కానీ టిబెట్ కంట్రీలో, జర్మనీలో, సౌదీ అరేబియాలో, ఇంకా అనేక కంట్రీస్లో, చాలా మలేషియాలో, చాలా చోట్ల కూడా ఈ ఆయుర్వేద వైద్యం వాడుతూనే ఉన్నారు. ముఖ్యంగా మన భారతదేశంలో అయితే కేరళలో చాలా అద్భుతంగా ఆయుర్వేద, అంటే అన్ని నూనెలు తీస్తారు వాళ్ళు. కేరళ రాష్ట్రం అంటే అంతే, ఆయుర్వేద యొక్క తైలాలు ఉంటాయి చాలా మటుకు, ఆ నూనె అన్నీ వాడుతూ ఉంటారు. సో ఈ నేపథ్యంలో మనము ఇది డాబర్ కంపెనీ ఉంది, పతంజలి ఉంది, హిమాలయ వాళ్ళు ఉన్నారు, ఇంకా జెండు వాళ్ళు ఉన్నారు. వీళ్ళందరూ కూడా అద్భుతమైన ఈ ఆయుర్వేద వైద్యాలని కానీ, ఆయుర్వేద మూలికలని కానీ, లేకపోతే ఆ మందులని కానీ చాలా మటుకు మనకి అందజేస్తూనే ఉన్నారు. అయితే ఇవి స్టాండర్డ్ కంపెనీస్. ఇప్పుడు నేను చెప్పిన డాబర్ ఒకటి, హిమాలయ ఒకటి, పతంజలి ఒకటి, జెండు ఒకటి, ఇవన్నీ కూడా కొంచెం చరక ఇన్స్టిట్యూట్ కూడా ఒకటి ఉంది, అది కూడా. ఇవన్నీ కూడా బాగా ప్రముఖమైనటువంటి కంపెనీలు. వీళ్ళు చాలా నాణ్యమైనటువంటి మందుల్ని మనకి అందజేస్తున్నారు. అయితే బాగా హృషికేశ్లోను, ఉత్తరాఖండ్లోను బాగా ఈ ఆయుర్వేదం అనేది విస్తృతంగా ప్రచారం చేయబడి అక్కడ ప్రజలందరూ దీన్నే వాడుతున్నట్టుగా మనకి చాలా ఆధారాలు ఉన్నాయి. అయితే ఆయుర్వేదం ఎందుకు వాడాలి, మన ఆంగ్ల వైద్యాన్ని వాడకూడదా అంటే ఆంగ్ల వైద్యాన్ని కూడా వాడచ్చు. కానీ ఆంగ్ల వైద్యంలో అంటే ఏదైతే మనం ఎలోపతి మెడిసిన్స్ అని ఇప్పుడు కార్పొరేట్ హాస్పిటల్స్లో తీసుకుంటున్నామో అది నయం కానటువంటి రోగాలు చాలా ఉంటున్నాయి. అంటే ఆంగ్ల వైద్యంలో ఈ రోగం ఇంకా నయం అవుదండి, ఇంతే, ఏదో బతికినన్నాళ్ళు ఈయన ఇలాగే ఉండాలి అని వదిలిపెట్టేసిన రోగాలని కూడా ఆయుర్వేదం బాగు చేయటం అనేది చాలా విషయాల్లో నేను చూశాను. ఆయుర్వేదం అంటే ఆయుష్ని కనుక్కునేటువంటి ఒక
పరిశోధన సంస్థ కాదని చెప్తున్నారు కనుక మనము ఆయుర్వేదంలో కొన్ని మందులు ఎలా ఎలా పనిచేస్తాయో ఇవాళ తెలుసుకుందాం.